హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెనాలి మోటార్ బ్లాగర్ పద్దు శెట్టి అండ్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రైటర్ పద్దు. సో ఈరోజు అయితే మన ఛానల్లో ఒక చిన్న అన్బాక్సింగ్ అయితే ఉంది. సో ఏంటంటే నేను క్యామ్ అనేది అప్డేట్ అయితే చేసేసాను. సో గోప్రో హీరో 11 అయితే తీసుకున్నాను అనమాట. మనకి మంచి ఆఫర్లో విత్ మీడియం మోడ్ అయితే వచ్చింది. సో ఇప్పటిదాకా నేను యూజ్ చేసిన క్యామ్ అయితే ఇది HZ6 లెజెండ్ అనమాట. ఇది నాకు 3 years బ్యాక్ నా ఫ్రెండ్ నాకు ఇది బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు. ఇది మన మారేడుమల్లి రైడ్ వెళ్ళినప్పుడైతే రైడ్ మధ్యలో పాడైపోయింది. మీకు ఆల్రెడీ వీడియోలో కూడా చూపించాను. సో ఇదైతే ఇప్పుడు దాకా నేను చేసిన వీడియోస్ ఏమైనా ఉన్నాయంటే ఇది నా ఫస్ట్ క్యామ్. ఇది ఇంకా లాంగ్ లైఫ్ వస్తుందనే ఎక్స్పెక్ట్ చేశాను ఇది, కానీ ఇప్పుడు ఇదేమో దేనికి యూజ్ లేకుండా అయింది. కానీ ఇది నా దగ్గర ఉంటుంది మెమరబుల్గా. సో ఇప్పుడైతే మనం గోప్రో హీరో 11 అన్బాక్స్ చేసేద్దాం. సో ఇదన్నమాట గోప్రో హీరో 11. ఇప్పుడు ఇది అన్బాక్స్ చేద్దాం మనం. సో ఇది పాత క్యాము, ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇది ఓపెన్ చేశాను. సో ఈ ప్రోడక్ట్ అయితే నేను డిజైన్ ఇన్ఫోలో తీసుకున్నాను. అండ్ నేను రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే వీళ్ళ దగ్గర బయట వెబ్సైట్స్లో పోల్చుకుంటే వీళ్ళ దగ్గర కాస్ట్ నాకు చాలా తక్కువ అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక 1 month నుంచి అన్నీ సెర్చ్ చేస్తున్నాను కొన్ని. సో ఏం చేసినా వీళ్ళ వెబ్సైట్స్లోనే నాకు క్యామ్ కానీ కెమెరా యాక్సెసరీస్ కానీ బాగా లో కాస్ట్ అయితే కనపడ్డాయి. ఓకే, స్టార్ ఆఫ్ ద డే ఈరోజు ఇదే స్టార్ ఆఫ్ ద డే. ఛార్జింగ్ హబ్ ఒకటి ఇచ్చారు మనం. This is the real star. And this is the charging hub. సో ఈ 3 products అయితే మనకి ఆఫర్లో 32,000కి అయితే వచ్చిందనమాట మనకి. సో నా బడ్జెట్ అయితే 30,000, ఒక 2,000 ట్రై చేసాను వచ్చినాయి. సో 32,000కి మనకైతే మంచి ఆఫర్లో వచ్చినాయి ఇవన్నీ. సో ఫస్ట్ అన్బాక్స్ చేసాను. అయితే ఛార్జింగ్ కేబుల్ సి టైప్ ఇచ్చారు. బ్యాటరీ అండ్ గోప్రో మౌంట్స్ అన్నమాట ఇది. సో హియర్ వి గో, మన గోప్రో హీరో 11. ఇవన్నీ తీస్తుంటే కొత్త వాటికి ఆనందమే వేరబ్బా, మనకైతే వచ్చే ఆనందం. సో ఇప్పుడైతే బ్యాటరీ వేసేసి ఆన్ చేద్దాం. అలాగే 10 euro బ్యాటరీ.
సో ఫ్రంట్ అయితే ఒక డిస్ప్లే ఇచ్చారు, బ్యాక్ ఒక డిస్ప్లే ఆన్ అవుతుంది. సో మెమరీ కార్డ్ అయితే వేయలేదు, బ్యాటరీ కూడా 14% ఉంది. సో ఫైనల్ ఇదనమాట మనకు వచ్చింది GoPro. సో GoPro అయితే అన్బాక్స్ చేసేసాం. ఇప్పుడు మనం మీడియా మోడ్ కూడా అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ సేఫ్టీ పర్స్ ఇక్కడ పెట్టేసాం. ఇప్పుడైతే ఇదైతే అన్బాక్స్ చేద్దాం. బాగా గట్టిగా ఉంది కదా. దీంట్లో కూడా మౌంట్స్ ఇచ్చారు మనకి. దాంట్లో ఇచ్చినవే. సో ఇది మీడియా మోడ్. ఇది వచ్చి మైక్ అనమాట, వాయిస్ డిస్టర్బెన్స్ అదే మీన్ ఎయిర్ విండ్ నాయిస్ రాకుండా ఉండడానికి మైక్, ఇక్కడ మైక్ ఉంటుంది, ఆ మైక్కి ఇది పెట్టాలి. సో ఇట్లా అన్నమాట. సో వెనక వచ్చి పైన వచ్చింది హెచ్డిఎంఐ పోర్ట్ అనమాట, మినీ హెచ్డిఎంఐ. తర్వాత సి టైప్ అండ్ కింద లాస్ట్లో మనం మైక్ పెట్టుకోవడానికి ఎక్స్టర్నల్ మైక్ కావాలంటే. సో మోటో బ్లాగింగ్ చేసేటప్పుడు మనకి ఎక్స్టర్నల్ మైక్ వాడతాం కాబట్టి హెల్మెట్లో పెట్టి, సో దానికన్నమాట ఈ పోర్ట్ మనకి. సో ఇది ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేయాలి. ఇదైతే తీసేయాలి. సో దీని నుంచి అయితే ఇది వేరు చేయాలి మనం. ఇది యాక్చువల్గా ఇది మనం సెటప్ చేయాలంటే దీనికి ఇక్కడ సీటప్ బ్యాటరీకి దగ్గర ఉంటుంది. సో అప్పుడు ఏమంటే బ్యాటరీ డోమ్ అనేది మనం తీసేయాలి. సో ఇప్పుడు ఇదైతే మనం పెట్టేద్దాం ఇప్పుడు మనం. సో మన GoPro అయితే ఆన్ అయిపోయింది. మీడియా మోడ్ కనెక్టెడ్. సో మీడియా మోడ్ కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. అనమాట క్యామ్ అనేది. సో ఇది మనం మీడియా మోడ్ పెట్టిన తర్వాత క్యామ్ లుక్ అనమాట. సో మీడియా మోడ్ కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా క్యామ్ ఆన్ అయిపోయింది, మీడియా మోడ్ కనెక్టెడ్ అని చెప్పి చూపించి. సో బ్యాటరీ అయితే ఎక్కువ లేదు, 11% ఉంది. ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి రేపు మనం మోటో బ్లాగ్ సెటప్ అయితే చేస్తాం కదా, సెటప్ వీడియో చేసిన తర్వాత క్యామ్ క్వాలిటీ కానీ, సో క్యామ్ వ్యూ అన్నీ సెట్ చేసుకుని అట్లా ఎంత బాగుంది అనేది క్వాలిటీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను లైవ్గా. అంటే దెన్ దిస్ ఇస్ పార్థు శెట్టి సైనింగ్ ఆఫ్. ఇది కూడా ఓపెన్ చేయాలి.